హలో అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దాని కొరకు ముందుగా చికెన్ ఇలా పసుపు ఉప్పు వేసి మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 పావుల ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీర వేయాలండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు అనేది కొంచెం రెడ్ కలర్లోకి రావాలండి. ఉల్లిగడ్డలు అనేది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మొత్తంగా ఒకసారి కలుపుకోవాలండి. ఆనియన్స్ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. అప్పుడు మనం చికెన్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్లో పసుపు ఉప్పు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే చాలా బాగుంటుంది. నీచు స్మెల్ అనేది రాదు అన్నమాట. బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల ముక్కకి అనేది పడుతుంది అండ్ తొందరగా మగ్గుతుంది అనమాట. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకున్నామండి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం స్పైసీ అనేది ఎక్కువగానే ఉండాలి కాబట్టి కారం అనేది ఎక్కువగానే వేయాలి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు కొన్ని వాటర్ వేయాలండి గ్రేవీ కోసం అని. ఇప్పుడు ముక్కకిలా చికెన్ అంతా దగ్గరికి అయిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్. జీలకర్ర పౌడర్ యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. చికెనే కాదు, నాన్ వెజ్ కర్రీలో ఏ కర్రీలోనైనా జీలకర్ర పొడి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇంకా లాస్ట్కి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ కూడా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.